మా భయమే కదా, లేకపోతే ఎందుకు తిరుగుతున్నాడు కాలికి బల్పం కట్టుకొని? మీరు చెప్పండి, ఎప్పుడన్నా ఒక ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఒక ఉప ఎన్నికలో 8 రోజులు ప్రచారం చేసిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా ఈ దేశంలో? ఒక్కడిని చూపెట్టండి, ఒక అసెంబ్లీ సీటు. అంటే మీ లక్ష్యం కూడా రేవంత్ రెడ్డి కాకుండా ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్లేదు. రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటేనే కాంగ్రెస్ 15 ఏళ్ళు ఈ రాష్ట్రంలో చచ్చిపోతుంది. మాకు అది కావాలి. 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి ఉంటే ఆయన 5 ఏళ్ళు ఉంటే, ఇప్పుడు 2 ఏళ్ళకే ఈ పరిస్థితి వచ్చింది. లిటరలీ ఓటుకు 5,000 పంచాల్సిన పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డికి. అంటే వేరే వాళ్ళు ఉంటే ఈ పరిస్థితి రాకపోనా కాంగ్రెస్ ముఖ్యమంత్రి? నేను 1000% చెప్తున్నా బ్రదర్, ఇది కాంగ్రెస్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక విచిత్రమైన హైబ్రిడ్ మిక్స్. ఇందులో బీజేపీ, కాంగ్రెసు, టీడీపీ, నానా రకాల సంస్థలు ఉన్నాయి అందులో. అది కాంగ్రెస్ కాదు ఇప్పుడు ఉన్నది, అదొక కల్తీ కాంగ్రెస్. మరి రాహుల్ గాంధీ ఎందుకు స్పేర్ చేస్తున్నారు అట్లా ఉంటే? పాపం ఆయనకి 2 విషయాలు. ఒకటేమో ఆయనకి అంత ఇది లేదు, ఆయనకి అవగాహన లేదు. అసలు రూపాయి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అవినీతితో సంపాదిస్తే రాహుల్ గాంధీ గారు మొహాన్ ఆయన కొడుతుంది 10 పైసలు, 30 పైసలు అమిత్ షాకు పంపుతున్నాడు, 60 పైసలు జేబులో వేసుకుంటున్నాడు. రాహుల్ గాంధీకి ఇది చెప్పేటోళ్ళు లేడు కదా. 30 పైసలు అంటే మీరు ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా బ్రదర్? మీరు బీజేపీ కాదండి, కేంద్ర ప్రభుత్వంలో ఉండే హోంమంత్రి. ఈయనకి ఎట్లా నడుస్తుంది అనుకుంటున్నారు? మొత్తం ఈయనకి మీద కేసులు కాకుండా అమిత్ షా మీద కేసు ఎందుకు రద్దు చేశాడు రేవంత్? మీరు నాకు చెప్పండి. ఎలక్షన్ కేసు ఎందుకు వెనక్కి తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం? నో, రాష్ట్ర ప్రభుత్వం కేసు వెనక్కి తీసుకుంది. ఎందుకు తీసుకుంది చెప్పండి మీరు. వాళ్ళు కూడా పెట్టారు, హోమ్ మినిస్ట్రీ వాళ్ళు, రేవంత్ రెడ్డి దీన్ని అమిత్ షా. మీరు చాలా అమాయకంగా ఉన్నారు లేండి భరత్ గారు. ఎలక్షన్ కేసు అమిత్ షా గారి మీద వెనక్కి తీసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు తీసుకున్నారు? లేకపోతే అమిత్ షా గారు నేను బొక్కలో వేస్తానంటారు, భయపడి తీసుకున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారి బలహీనతల్ని అమిత్ షా గారు సొమ్ము చేసుకుంటున్నారు. ఈయనకు సీటు కాపాడుకోవడానికి అక్కడ పాపం కప్పం కట్టుకుంటూ కాపాడుకుంటున్నారు. ఏం చెప్పాలి అంతకంటే? 6 గ్యారెంటీల్లో 2-3 గ్యారెంటీలు అమలు చేసామంటే ఏంటి అమలు చేశారు? 2 గ్యారెంటీలు అమలైనాయి. 2 గ్యారెంటీలు అమలైనాయి. 500 సిలిండర్, 200 యూనిట్ లోపు. భరత్ గారు మీరు 6 గ్యారెంటీలు సరిగా చదివినట్టు లేరు మీరు. 6 అంటే 15 ఉన్నాయి. అట్లా 6 అంటే 15 ఉన్నాయి, 15 అంటే 420 ఉన్నాయి. కాదు 6 అంటే 15 ఉన్నాయి, 15లో ఇంకా 420 ఉన్నాయి. నేను చెప్పేది 2 గ్యారెంటీలు అమలైనాయి రేవంత్ రెడ్డి వచ్చాక. ఒకటి ఇంటికి బుల్డోజర్ గ్యారెంటీ, రెండోది తలకి తుపాకీ గ్యారెంటీ. పారిశ్రామికవేత్తలకు తలకు తుపాకులు పెట్టిన ఉదంతాలు గతంలో ఎప్పుడైనా చూసామా ఈ రాష్ట్రంలో? మీరు ఆలోచించండి. ఒక మంత్రి గారి కుమార్తె చెప్తోంది పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టడం జరిగింది, అది కూడా తుపాకీ రేవంత్ రెడ్డి ఇచ్చాడు, పెట్టినవాడు రోహిన్ రెడ్డి అని మంత్రి గారి కుమార్తె చెప్తోంది. పోలీసులు గడ్డి బీకుతున్నారా? ఏం చేస్తున్నారు పోలీసులు? నాకు అర్థం కాదు. పోలీసులేమో కాదు పెట్టింది మంత్రి గారు ఓఎస్డి, తుపాకీ ఇచ్చింది మంత్రి గారు భర్త అని చెప్తున్నారు. ఎవడో ఒకరిని లోపలే అడగాలా లేదా? కనీసం ఆ డైరెక్టర్ దగ్గర తీసుకున్నారా ఎవరు తుపాకీ పెట్టారని తలకని? పోలీసులు ఏం చేస్తున్నారండి? మా నాయకులు ఇళ్ళ మీద దాడులు చేస్తారా? తుపాకీ తలకు పెట్టి బెదిరించిన వాడు మాత్రం నిక్షేపంలాగా ఉన్నాడు. ఏం జరిగింది అసలు? ఎందుకు తుపాకీ తల మీద పెట్టారంటారు? మీకు అంటే అదొక మిస్టరీ ఉంది కదా. మీకు మిస్టరీ ఏముంది? అనుముల బ్రదర్స్ అరాచక రాజ్యంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఆయన సోదరులు, చివరికి మంత్రులు కూడా అందులో బలిపశువులు అవుతున్నారు. మంత్రి గారి కన్ను, అనుముల బ్రదర్స్ కన్ను ఒకటే భూమి మీద పడింది మంచిరేవులలో. ఒక దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి ఆ పక్క నుంచి రోడ్ వేయాలా, దానికి సంబంధించి 20 ఎకరాల మీద అనుముల బ్రదర్స్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందట 15 ఎకరాలు కొండ ఫ్యామిలీ వాళ్ళు కుదుర్చుకున్నారు. ఇద్దరి మధ్యన తగాదా పడ్డది. ల్యాండ్ విషయంలో గొడవ తుపాకుల దాకా పోయింది. ముఖ్యమంత్రి గారు చివరికి మంత్రి గారి ఇంటికి పోలీసులను పంపేదాకా పోయింది. ఇంతకంటే ఇంకేం చెప్పాలి నేను? మంత్రి గారు చెప్పారు కదా, నేను మంత్రి గారు కుమార్తె చెప్తుంది కదా మంచిరేవుల భూమి ఇట్లా జరిగింది. నేను చెప్తున్న విషయం కాదు. కాంగ్రెస్ పార్టీ మెంబర్ కాదు కాబట్టి రేపు కుమార్తె కూడా కాదంటారేమో, కొండా సురేఖ కుమార్తె కూడా కాదామే అని చెప్తారేమో. నెక్స్ట్ సిగ్గుంటే ఈ డీజీపీ, రాష్ట్ర డీజీపీకి సిగ్గుంటే, ఆయన ఏదో డైలాగులు కొట్టాడు కదా, మా దగ్గర పింక్ బుక్ ఉండదు, రెడ్ బుక్ ఉండదు, కాకి బుక్ ఉంటుంది. నేను అడుగుతున్నా ఇవాళ డీజీపీని, నీ కాకి బుక్ని కాకెత్తుకుపోయిందా? ఎక్కడున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? నీ డ్యూటీ చేయకుండా ఏం పీకుతున్నావు? మీరు పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలా పోలీసులా మీరు? నేను అదే అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన జరుగుతుందా? డే లైట్ రాబరీలు జరుగుతున్నాయి, డే లైట్ మర్డర్లు జరుగుతున్నాయి. ఏం చేస్తున్నారండి పోలీసులు? మా నాయకుల ఇళ్ల మీద దాడులు చేస్తూ ఉన్నారు. చందానగర్లో జ్యువెలరీ షాప్ డే లైట్ రాబరీ, నిన్నగాక మొన్న బాలానగర్లో డే లైట్ మర్డరు. ఏం చేస్తున్నారు? 41% క్రైమ్. నాయకులకు దాడులు, డబ్బులకు సంబంధించి వద్దాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు దాడులు, డబ్బులు ఇవన్నీ సిలీ టాపిక్స్ భరత్. నేను ఒకటే అడుగుతున్నా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నేను స్పష్టంగా జూబ్లీ హిల్స్లో 9.5 ఏళ్లలో మా ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి రేవంత్ రెడ్డిని. నువ్వు 2 ఏళ్లలో హైదరాబాద్కి ఏం చేసావు? ఒక ఇల్లు కట్టావా? ఒక మోరీ కట్టావా? ఒక రోడ్డు కట్టావా? కనీసం దోమల మందు కొట్టావా? శానిటేషన్ సరిగ్గా చేసావా? 4,000 కోట్లు కంటోన్మెంట్లో చేసి చూపించామని చెప్తున్నారు.
నేను ఇక్కడ నుంచి స్ట్రైట్గా మీరు నేను కలిసి అంటే వెళ్దాం. ఆ 4,000 కోట్లు నేను లెక్క అడిగాను, నేను అడిగాను కాదు, కదా. నేను ఇక్కడ నుంచి స్ట్రైట్గా మీరు నేను కెమెరా తీసుకుని కంటోన్మెంట్కి పోదాం. కంటోన్మెంట్లో ఓ 100 మందిని అడుగుదాం. ర్యాండమ్, మీ ఇష్టం. నేను కూడా రైల్వే ఫ్లైఓవర్స్ అందుకని ఎక్కడ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్స్ అయింది కదా, ఎక్కడ ఫ్లైఓవర్ అయింది, ప్రభుత్వం ఇచ్చిన ఎక్కడ ఫ్లైఓవర్ అయింది? 4 రూపాయలు ఖర్చు పెట్టాడా? అది కాగితాలు ఏముంది భరత్? నాలుగు గీక్కుసుకొని పారేసుకుంటే పారేసుకోవచ్చు. కాగితం ఇవ్వడం కాదు కదా. 5,000 కోట్ల కాగితం ఇచ్చాడు. ఇచ్చి ఎన్ని రోజులు అయింది? సంవత్సరంన్నర అయింది. రూపాయి ఖర్చు పెట్టాడా? కనీసం ఒక గజం ల్యాండ్ సేకరణ చేశారా? ఒక్క దగ్గర ఒక నిర్మాణం, ఒక పొక్కన్న తవ్వారా ఫ్లైఓవర్కి? ఏం ఖర్చు పెట్టారు? ఎక్కడ పెట్టారు? మొత్తం రోడ్ల మీద పొక్కలన్న పూడ్చాడా కంటోన్మెంట్లో? అంటే చెప్పడానికన్నా బుద్ధి ఉండాలా వినేవాడికి లేకపోయినా. అరే ఏం మాట్లాడతారు? ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ని అబద్ధాలు చెప్పొచ్చా? 4,000 కోట్లు వచ్చేసినాయి కంటోన్మెంట్లో అని చెప్తావు. చూపెట్టి ఎక్కడ వచ్చినాయో. అంటే ఇది ఎట్లా ఉందంటే అహానా పెళ్ళంట సినిమాలో కోడిని కట్టేస్తాడు ఇట్లా ముందర కట్టేసి పచ్చడి మెతుకులు పెట్టి తిను చికెన్ బిర్యానీ. పెండింగ్ లో ఉన్న బోయిన్పల్లి, ప్యారడైజ్, ఈ ఫ్లైఓవర్స్ అన్ని షామీర్పేట వరకు అది పెద్ద వరవే కదా. అది మేము తీసుకొచ్చాం, ఇన్ని సంవత్సరాలే పాసిబుల్ కాలేదు. ఎక్కడ తీసుకొచ్చారు స్వామి? 10 ఏళ్ళ మా ఎఫర్ట్. నువ్వు వచ్చిన కాయిదాలు వచ్చినాయి. ఇది ఎట్లుందంటే భరత్, సేమ్ టు సేమ్ నోటిఫికేషన్లు ఇచ్చింది మేము, పరీక్షలు పెట్టింది మేము, నువ్వు వచ్చాక కాయిదాలు ఇచ్చావు, ఉద్యోగాలను ఇచ్చావని డబ్బా కొడుతున్నావు. ఇది కూడా అంతే. మొత్తం ఎఫర్ట్ చేసింది మేము. అల్టిమేట్గా గిరిధర్ గారు అక్కడ ఉన్నప్పుడు నేషనల్ హైవేస్లో ఆయన మా శాంతికుమారి గారికి, ఆయనకున్న ఒక ఆనాడు చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతికుమారి గారిని పంపించి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి కాగితం తీసుకునే లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది. లేకపోతే అప్పుడే వచ్చినాయి అవి. ఈయన వచ్చి నేనేదో సాధించారని పోజులు కొట్టారు కదా. మరి ఎందుకు స్టార్ట్ చేయట్లేదు? 2 ఏళ్ళు అయిపోయింది కదా. స్టార్ట్ చేయండి. ఎవరు ఆపుతున్నారు నిన్ను? నువ్వు ఏం చేసావు హైదరాబాద్కి చెప్పి ఓటు అడుగు. ఒక ఇల్లు కట్టావా? 6,000 ఇండ్లు అన్నావు కంటోన్మెంట్లో ఇస్తానన్నావు. ఒక ఇల్లు ఇచ్చావా? ఇందిరమ్మ ఇల్లు ఒక్కటి మంజూరైంది హైదరాబాద్లో? 2 సంవత్సరాలు అయింది కదా వాడు వచ్చి. ఇంకా 2 ఏళ్ళే కదా ఉండేది. లాస్ట్ ఇయర్ ఎట్లా ఎలక్షన్ కదా. 10 సంవత్సరాల నుండి 1,00,000 ఇల్లు కట్టాం. 1,00,000 ఇండ్లు కట్టాం. 1,00,000 వస్తే ఇవాళ ఆ 1,00,000 కూడా ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? చివరికి మొత్తం కూలగొట్టి మూసీలో ఉన్న వాళ్ళందరినీ ఎత్తవతల పాడేసి తీసుకెళ్లి మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాడు. కేసీఆర్ ప్రభుత్వం కట్టింది 1,00,000 డబుల్ బెడ్రూమ్లు, 42 ఫ్లైఓవర్లు, 100 పైచిలకు లింక్ రోడ్లు. చెప్పమంటే మొత్తం చెప్తాను, లిస్ట్ మొత్తం ఇమ్మంటే ఇస్తాను మీకు. నువ్వు కట్టింది 2 ఏళ్లలో చూపెట్టు. 40% టైం అయిపోయింది కదా నీకు ప్రజలు ఇచ్చింది. 40% టైంలో 4 పైసల పని చేయలేదు. మిగిల్చిపోయినారు, అప్పుల రాష్ట్రం చేశారు. మొత్తం కాంట్రాక్టర్లు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలు అన్నీ మీరు మిగిల్చిపోయినారు. చిప్ప చేతికి ఇచ్చిపోయినారు. మా ఈవెంట్లో అన్నారు, మా జీ తెలుగు పోలీస్ అవార్డు ఈవెంట్లో బ్యాంకుల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, కోసుకున్నా సరే రూపాయి లేని విధంగా ఉంది అని వాస్తవ సిచ్యువేషన్ వివరించే ప్రయత్నం చేశారు. వాస్తవం ఒప్పుకున్నారు. భరత్, నీకు అప్పు లేదా? వ్యక్తిగతంగా అప్పు ఉందా? లేదా? ఉంది కదా. అప్పు లేని మనిషి రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎవడు ఉండడు. అప్పున్నా భరత్, మీరు మీ కుటుంబాన్ని కాపాడే క్రమంలో కుటుంబ పెద్దగా మీరు ఏం చేస్తారు? గుంభనంగా వ్యవహారం చేస్తారు. అప్పు ఉందా అని అడిగితేనే సంకోచించావు చెప్పుకోవడానికి. ఒక సెకండ్ ఆగావు ఉందా లేదని చెప్పడానికి. అంటే కుటుంబ పెద్ద అనేవాడి బాధ్యత ఏంటి అంటే కుటుంబ లోగుట్టుని కడుపులో పెట్టుకుని నడుపుతారు. మేము ప్రభుత్వంలోకి వచ్చినాడు మాకు 82,000 కోట్ల అప్పు ఇచ్చిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఎప్పుడైనా కేసీఆర్ గారు నాకు 82,000 కోట్ల అప్పు ఉంది, నేను ఎట్లా నడపాలని దివాలా? 60 ఏళ్ళు కాదు, 90 ఏళ్ళు కానీ ఎందేళ్ళైనది కాదు పాయింట్. మేము వచ్చినాడు ఉన్న అప్పు ఎంత? 80,000 కోట్లు. మేము వచ్చినాక 9.5 ఏళ్ళలో చేసిన అప్పు ఎంత? కేంద్ర ప్రభుత్వం చెప్పింది. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగితే పార్లమెంట్లో ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మొత్తం ఇవాల్యుయేట్ చేసిన లెక్క 2,80,000 కోట్ల అప్పు మేము చేసింది. కార్పొరేషన్ల ద్వారా తీసుకుంది. ఇంకా అడిషనల్ గా 2-3 లక్షలు కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రామాణికమా, లేకపోతే రేవంత్ రెడ్డి అయినా తలమాసిన సన్నాసి కార్పొరేషన్ ఉంది కదా, కాళేశ్వరం కార్పొరేషన్. ఎంత కామన్ సెన్స్ లేదు ఈ ముఖ్యమంత్రికి అంటే. కొన్ని లోన్లు అసలు ప్రభుత్వం కట్టాల్సిన అవసరం లేదు, కార్పొరేషన్లే కట్టుకుంటాయి. ఇప్పుడు మొత్తం పవర్ కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రభుత్వం సున్నా, ఆడేం బాధ్యత లేదు, గ్యారంటీ ఇస్తుంది ప్రభుత్వం అంతే, కట్టే అక్కర్లేదు. వాటిని కూడా కలిపి చెప్తానంటే మూర్ఖుడు అనాలా, మంచోడు అనాలా? ఇంకోటి కేంద్ర ప్రభుత్వం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కంటే రేవంత్ రెడ్డికి తెలుసా ఎక్కువ లెక్క? సిఏజీ అనేది రేవంత్ రెడ్డి పుట్టకముందు నుంచి ఉన్న సంస్థ. రేవంత్ రెడ్డి గారు రేపు 10 నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఉండే సంస్థ. కాకి లెక్కలు ప్రామాణికమా లేకపోతే కాకి లెక్కలు ప్రామాణికమా? ఈ రేవంత్ రెడ్డి అనే పిల్లకాకి నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ కాగ్ అనేది ఎప్పటి నుంచి ఉంది? నేను అనేది ఏమంటే 2,80,000 కోట్ల అప్పు కేసీఆర్ గారు చేశారు 10 ఏళ్లలో. నువ్వెంత చేసావు 23 నెలల్లో? 2,30,000 కోట్ల అప్పు. ఏం పీకావు? 2,30,000 కోట్ల అప్పు చేసి అప్పు కట్టడానికి అప్పు చేశా అంటారు. అదే అంటే ఎన్ని అబద్ధాలు అంటే మీరు జర్నలిస్టులు 7% తీసుకొచ్చాం. జర్నలిస్టులు కూడా దయచేసి పత్రికలు, టీవీలు మీరున్నది నేను చెప్పింది నిజమనో లేకపోతే ఆయన చెప్పింది నిజమని యాజ్ ఇట్ ఈజ్ రికార్డ్ చేసి వేయడం కాదు కదా.
నిజంగా నేను చెప్పిన దానిలో వాస్తవం ఎంత ఎప్పుడన్నా ఒక్క జర్నలిస్ట్ అన్న అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నాకు తెలిసి మీ భయం అడ్వర్టైజ్మెంట్లు రావు అనే భయం. నాకేం భయం లేదు. మరి భయం లేకపోతే ఇన్వెస్టిగేట్ చేయండి. ముఖ్యమంత్రి గారు చెప్పిన లెక్కకు తిప్పి కొడుతూ కాగిచ్చింది. నెలకు ఆర్బీఐ ప్రకారం కాగ్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కడుతున్న మిత్తి 2,000 కోట్లు. ముఖ్యమంత్రి తెల్లారలేస్తే అబద్ధం చెప్తున్నాడు 6,500 కోట్లని. ఒక్కసారి జీ వాళ్ళు మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ స్టోరీ చేయొచ్చు మీరే అసెంబ్లీలో. మేము 100 సార్లు చెప్పాము స్వామి, 100 సార్లు చెప్పాము. చూపెట్టడానికి మీడియాకి దమ్ము ఉండాలి కదా. మీడియాకి దమ్ము లేదు. ఇవాళ మీడియాకి వెన్నుముక చచ్చిపోయింది. రాష్ట్రంలో మీడియాకి వెన్నుముక చచ్చింది. మిగతా వాళ్ళు ఎట్లా ఉన్నారు? నేను అదే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో మీడియాకి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసే దమ్ము లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్తుంటే 6,500 కోట్లు కడుతున్న మిత్తి అని చెప్తుంటే ఆ అబద్ధాన్ని పదే పదే వల్లె వేస్తుంటే ఫ్యాక్ట్ చెక్ చేయాల్సింది ఫోర్త్ ఎస్టేట్ కాదా? 4,000 కోట్లు దాటట్లేదు. తప్పు ఆయన చెప్పేది పచ్చి అబద్ధం. నా లెక్క కాదు, కాగ్ లెక్క, ఆర్బీఐ లెక్క. ఇన్ని అబద్ధాలు ఇన్నిసార్లు చెప్తుంటే దాన్ని పదే పదే. ఇప్పుడు అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు. అప్పు జరిగిందే 2,80,000 కోట్లు అయితే ఒక ఆయన 6 లక్షల కోట్లు అంటాడు మంత్రి, ఇంకొకటి 7 లక్షల కోట్లు అంటాడు, ముఖ్యమంత్రి 8 లక్షల కోట్లు అంటాడు. వాళ్ళ ఇష్టం, నోటికి ఎంత వస్తే అంత. ఇవన్నీ కాదండి. నేను ఇంకొక మాట అడుగుతా భరత్. 2,30,000 కోట్ల అప్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన మాట వాస్తవం. ఆయనే చెప్పాడు అసెంబ్లీలో. ఏం చేశారు? 2,30,000 కోట్ల అప్పు చేసి తులం బంగారం ఇచ్చావా? 4,000 పెన్షన్ ఇచ్చావా? నెలకు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తారన్నావు, అది ఇచ్చావా? స్కూటీలు ఇచ్చావా? ఎవరికి ఏం చేశావు? పోనీ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 10,000 కోట్లు ఉన్నాయి, అవి కట్టావా? ఆరోగ్యశ్రీ అరియర్స్ ఉన్నాయి, అవి కట్టావా? ఇవన్నీ మీ టైంలోనే ఉన్నాయి కదా. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు 2-3 సంవత్సరాల పెండింగ్. 2-3 సంవత్సరాల పెండింగ్ అనేది మీ టైంలో కూడా ఉంది కదా. నేను ఏం చెప్పాలి మీకు? ఇదే బాధ మీతో జర్నలిస్టులతో. మీకు ఏమంటే మీరు కనీసం ఈ విషయం స్టడీ చేయాలి కదా. పెండింగ్ మీ దానిలో ఉంటున్నాయి కదా. మేము ప్రభుత్వంలోకి వచ్చినాడు 3,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. అది కామన్, అది పెద్ద విషయం కాదు. ప్రభుత్వాలను ఆరినంత మాత్రాన జీరో అకౌంట్తో స్టార్ట్ అవ్వదు. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ భరత్. సో నేను అధికారంలోకి వచ్చాను కాబట్టి నేను జీరో నుంచి స్టార్ట్ అవుతానంటే అది ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సంపద వస్తుంది, అప్పులు కూడా వస్తాయి. వచ్చినప్పుడు మాకు 80,000 కోట్ల అప్పుతో, అందులో దాదాపు 3,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో మాకు ప్రభుత్వానికి కాంగ్రెస్ అప్పచెప్పింది. మేమేం చేసాం? 10 ఏళ్లలో 20,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ మేము కట్టాం. మరి మేము దిగిపోయిన తర్వాత కొంత బకాయి ఉంటే ఉండొచ్చు. అట్లా అని చెప్పేసి నేను ఇవ్వను, అది కేసీఆర్ గారు చేశారు, ఆయన కోట్లు కట్టకపోతే 10,000 కాదు 20,000 కోట్లు అవుతుంది. మేము 10 ఏళ్లలో 20,000 కోట్లు కట్టాము ఫీజు రీయింబర్స్మెంట్కి. నువ్వు 2 ఏళ్ళు ఎంత కట్టావు? 2 రూపాయలు కట్టలేదు. ఎవరిని దానికి బాధ్యత చేస్తావు? నేనేమంటానంటే ఏది చేయకుండా 2 ఏళ్ళు టైంపాస్ చేసి ఒక రోడ్డు కట్టకుండా, ఒక బ్రిడ్జ్ చేయకుండా, ఒక ఇల్లు కట్టకుండా, హైదరాబాద్లో కనీసం ఒక మోరీ కట్టకుండా, 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఈ 2,30,000 కోట్లు ఎక్కడ పోయినాయి అంటారు? మీరు చెప్పండి నాకు. రాహుల్ గాంధీకి మూటలు పంపడానికి ఏమో డబ్బులు ఉంటాయి నెల నెల. మహారాష్ట్రలో, హర్యానాలో, బీహార్లో ఎక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి 100,000 కోట్లు పంపడానికి డబ్బులు ఉంటాయి, కానీ పేదలకు ఇవ్వడానికి డబ్బులు లేవా? మీరు ఇవాళ గమనించండి, హైదరాబాద్లో హైడ్రా పేరిట అరాచకాలు చేస్తూ, బిల్డర్ల దగ్గర వసూలు చేస్తూ, RR ట్యాక్స్ అని చెప్పి ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి 150 రూపాయలు వసూలు చేస్తూ ఎక్కడ పోతున్నాయి ఈ డబ్బులన్నీ?